నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 3 ఆగస్టు 2026 సోమవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో మొన్న భోగాపురం ఎయిర్పోర్టు దేశ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ కలిసి ఎయిర్పోర్ట్ ఓపెన్ చేశారు. ఎయిర్పోర్ట్కు ఓపెనింగ్కి వచ్చిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ పాదాభివందనం. మళ్ళీ మీ అందరికీ యాడ్సప్. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మనం అంత ఎయిర్పోర్ట్ దాకా అవసరం లేదు, మనుషుల దగ్గర ఉన్న క్యారెక్టర్లు చెప్తాను. పెద్దోళ్ళు కూడా చిన్నపిల్లల కంటే ఈయన చేస్తారు. ఏదైనా ఫంక్షన్కి పోతే కూడా ఆ ఫంక్షన్లో లక్షలు ఖర్చు పెట్టి ఆ ఫంక్షన్కి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఫంక్షన్ హోల్డర్స్ ఉంటారో, పెళ్ళి వాళ్ళు, ఏదైనా రిసెప్షన్ వాళ్ళు, లేకపోతే ఏదైనా బర్త్డే పార్టీయో, ఇంకా ఇతరత్ర ఏదైనా పార్టీకి వాళ్ళు ఏం చేస్తారంటే డెకరేషన్కు లక్షలు ఖర్చు పెట్టారు. ఆ డెకరేషన్లో అందమైన పూలు, ఆకులు, మంచి మంచి బెలూన్స్ ఇట్లాంటివి పెట్టి డెకరేషన్ చేస్తాము. వాటిని స్టేజ్ మీద అందరు ఉండగానే స్టేజ్ కింద ఉన్న మనం ఫంక్షన్కి వచ్చినాం, ఒక ఫోటో దిగినాం, తిన్నాం, వీలైతే కట్నం పెట్టినాం, లేకపోతే సపరేట్ పోయినాం అనేది లేకుండా ఆ ఫంక్షన్ డెకరేషన్ అంతా మన పిల్లలకు బిడ్డ తెచ్చుకపో, ఒక బెలూన్కి ఏమైతే బిడ్డ తెచ్చుకుపోయినా పిల్లల్ని పంపిస్తాం, లేకపోతే పువ్వు మనమే తీసి పిల్లలకు అందకపోతే మనమే 2-3 పువ్వులు కూడా ఎక్కిస్తాం. ఫంక్షను నైట్ ఫంక్షన్ అయితే మనం మధ్యాహ్నమే పోతాం. నైట్ అసలు టైం వరకల్లా ఆ స్టేజ్ మీద ఉండాల్సిన పువ్వులు ఉండే ఆ డెకరేషన్ అంతా ఖరాబ్ చేస్తాం. ఇది మనకు పుట్టుకతోటి వచ్చిన విద్య. ఇది అక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు, భారతదేశం అంతా ఉంది. మన వాళ్ళు మారరు కూడా. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, నేను 2022లో 23లో మా అమ్మ నాన్నను తిరువన్నమలై తీసుకుపోయినా గిరిప్రదక్షిణ చేపిద్దామని. నాకు నమ్మకం ఏంటంటే, తిరువన్నమలై పోయొచ్చిన వాళ్ళు మంగళవారం గిరిప్రదక్షిణ చేస్తే పునర్జన్మ ఉండదు. ఇక మా అమ్మ నాన్న మళ్ళీ పోతారో పోరో అని నేను, మా అమ్మ, నేను, మా నాన్న, నా భార్య, నా పెద్ద బిడ్డ, మా చిన్న తమ్ముడు శివ, మా సంతు పెద్ద బిడ్డ, మేమందరం ట్రైన్ బుక్ చేసుకున్నాం, పోయినాం, గిరిప్రదక్షిణ చేసినాం. అయితే అక్కడ నాకు తెలిసింది ఏంటంటే, అక్కడ మహాబిల్వం అని ఒక చెట్టు దొరుకుతుంది. అది కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది, 1000-1500 ఉంటుంది. నేను ఆటో మాట్లాడుకొని అక్కడ నర్సరీలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని పోయి ఆ చెట్టు కొన్నా. 2 చెట్లు కొన్నా. ఒకటి అమ్మ వాళ్ళ ఇంటికి కొన్నా, ఒకటి నా దగ్గర నా ఇంటి పక్క కొన్న ఒక 100 గజాల చెట్టు జాగు ఉంటుంది, అలా నేను కేవలం పూల చెట్లు పెడదామని కొన్నా. అయితే అందులో అయ్యగారు ఏం చెప్పిండంటే, పక్కకి ఎట్టకు రమేష్, ఇంటి ఎంట్రన్స్ గేట్ దగ్గర పెట్టుకో మంచిది అన్నాక నేను గేట్ దగ్గర ఆ చెట్టు పెట్టినా. నేను కొన్నప్పుడు అది ఇంతే ఉండే, 2 చెట్లు. అమ్మ వాళ్ళది కూడా మంచిగానే పెరిగింది, నాది దగ్గర 10-12 ఫీట్ల పెద్దగా అయింది. ఇక మా ఆడగట్ల అప్పుడప్పుడు ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లు కాగానే ఆ సంధిలోకి వచ్చిన ఆడవాళ్ళందరూ ఆ చెట్టుని చూడాలి, మండలు ఇరవాలి, ఇరిసి తీసుకుపోయి మనం పెట్టుకుందాం, మన ఇంటికాడి చెట్టు పెరుగుతుందని. భారతదేశం మొత్తంలో చెట్టు ప్రేమికుడు ఎవరన్నా కానీ ఏదన్నా చెట్టు తీసుకొచ్చి మనం పెడితే అది ఎదిగేదాకా, అంటే దానికి మంచి భూమిలో అది పాతుకపోయేదాకా దాన్ని మనం మెయింటైన్ చేయాలి. కానీ మనం ఏం చేస్తాం, ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరైతే ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎయిర్పోర్ట్ విజిట్కి పోయిర్రో, ఇనాగ్రేషన్ ఓపెనింగ్ చూడడానికి పోయిర్రు, మరీ పిసోల లెక్క నిజంగా పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, చదువుకున్నోడు, చదువు రానోడు, వయసులో పెద్దోళ్ళు, వయసు అయిపోయిన వాళ్ళు, ఇప్పుడిప్పుడే వయసుకి వచ్చిన వాళ్ళు, ఒక్కనికి తెలియలేదు. మొత్తం ఆ చెట్లలో వాడి ఎవరికి నచ్చిన చెట్టు వాళ్ళు వీక్కుంటారు. ఆ ఒక్కొక్క చెట్టు అక్కడ నాటడానికి అక్కడ అయిన ఖర్చు అయినా ఎంత ఖర్చు అయి ఉంటుంది చెప్పరు. అందుకే వెనకట ఒక సామెత ఉంటుంది, వాళ్ళకు మల్లెపు విత్త అయినా పెట్టుకున్నారని. మీరు అట్లా తయారు చేసారు. ఎయిర్పోర్ట్ అంటే ఏంటిది? ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, ప్రపంచవ్యాప్తంగా రోజుకు కొన్ని ఫ్లైట్లు ల్యాండింగ్ అయితే
ఇంటర్నేషనల్ ఫ్లైట్, నేను లోకల్ ఫ్లైట్లో ముచ్చట చెప్తాను. బయట దేశం నుంచి వచ్చినోడు శంషాబాద్ ఊరు నుంచి ఎయిర్పోర్ట్ ఎంటర్ అయ్యేసరికి ఆ చుట్టుపక్కల మొత్తం ఆ డెకరేషన్ అంతా చూసి షాక్ అవుతారు. ఏంది హైదరాబాద్లో ఇంత మంచి ఎయిర్పోర్ట్ ఉందా అని. మీ భోగాపురం ఎయిర్పోర్ట్కి కూడా అంత మంచి పేరు వస్తుంది, ఆ చెట్లన్నీ పెరిగి ఆ వాతావరణం అదంతా అయితే. కానీ మీరేం చేసారు? ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, ఈ జాలి పెట్టి మధ్యలో ఈ చెట్లు పెట్టింది. చిన్న చిన్న చెట్లు ఇవన్నీ పెరుగుతాయి, ఇలా పూల చెట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ మీరేం చేసి చెట్లన్నింటినీ పీకి నాశనం చేసారు. మీ మీద జనాలకు అది సోషల్ మీడియాలో వచ్చింది, చాలామంది చూసారు. మీ మీద సమాజానికి ఏముంటుంది? మీ మీదనే కాదు, నేను కూడా ఎక్కడైనా రోడ్డు మీద ఏదైనా మంచి చెట్టు కనబడితే పీక్కపోయి పెట్టుకుంటాను అని ఉంటుంది. రోడ్డు మీద అంటే ప్రభుత్వం పెట్టిన చెట్లు కాదు, అడవి లేదన్న చెట్టు పెట్టుకుంటే దాన్ని ఎదిగేదాకా కాపాడాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పద్ధతి కొద్దీ చెట్లు పెట్టుకుంటూ పోతారు. మధ్యలో ఈ కలరు ఆ కలరు రకరకాల కలర్స్ చెట్లు ఉంటాయి. మీరు ఎప్పుడైనా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు చూడరు, జనాలందరూ అక్కడ నిలబడి ఫోటోలు దిగుతారు. నీళ్లు పోసేది ఉంది అక్కడ, వాటర్ పైకి వచ్చేది, దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు నాకు ఐడియా లేదు. దాని ముంగట నిలబడి ఫోటోలు దిగాలి, వెనకాల మనకు బ్యాక్గ్రౌండ్లో వాటర్ వస్తాయి. కానీ మన వాళ్ళు ఏం చేసి తెలుసా, ఆ నీళ్ళ లోపలికి పోయి అలా నీళ్ళల్లో నిలబడి ఫోటోలు దిగుతారు. అంటే మనం ఒక ప్రభుత్వం, ఒక కేంద్ర ప్రభుత్వం మనందరి కోసం ఒక మారుమూల ప్రాంతం, నాకు తెలిసి అయితే శ్రీకాకుళం జిల్లా అనేది బాగా బ్యాక్వర్డ్ ఏరియా, మా అంత పెద్ద ఉండదు. ఇప్పటికి కూడా అక్కడ చాలామంది మహిళలు గిరిజన ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు బ్లౌజ్ కూడా దొరుకుతారు, వాళ్ళు ఇట్లా కొంగు కవర్ చేసుకుంటారు. నేను చూసిన కాబట్టి చెప్తున్నాను, ఎందుకంటే నేను అరసవెల్లి, కూర్మం ప్లస్ ఎస్కోట, అరకు, బొర్రా ఇవన్నీ చాలా కిరాయిలు కొట్టినా, నాకు ఐడియా ఉంది. అవంతా కొంచెం బ్యాక్వర్డ్ ఏరియా ప్రజలు వాళ్ళు. అట్లాంటి వాళ్ళకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఇప్పుడు అది అభివృద్ధి చెందాలంటే అక్కడ ఉన్న ప్రజలందరూ దాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి. కానీ మీరు అందరూ ఏం చేసారు, మీరు ఒక ఫంక్షన్కు అటెండ్ అయ్యారు, ఆ ఫంక్షన్ హాల్లో మంచిగా ఎంజాయ్ చేసారు, ఆ ఫంక్షన్కి డెకరేషన్ చేసిన పూలన్నీ కొట్టారు. కానీ దానికి ఎంత ఖర్చు అయింది పాపం, ఎంతమంది కష్టపడితే ఆ చెట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, వాటికి ఎంత పెట్టుబడి పెట్టిరు, అవన్నీ మనకేమన్నా తెలుసా? మనకు అవి ఏం తెలియదు. మనకు తెలిసిందేంది, మన ఇంటికి చెట్టు తీసుకుపోవాలి, మన ఇంటికాడ ఒకటి వారేయాలి, కలర్స్ పెరుగుతుంది, సత్తయ్య వస్తుంది, నీళ్ళు పోతే పోదాం, లేకపోతే లేదు. ఇది మన క్యారెక్టర్. ప్రపంచం అంతా చూసింది మీరు చేసిన కథ. ఎంత అసహించుకుంటారు సమాజం, వీళ్ళేం మనుషులు రా బాబు అని. నేను కూడా చూసిన, అందుకే వీడియో తీస్తున్నాను. ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ సార్. నమస్తే, జై శ్రీరామ్.